పెట్టిన నా దేవాతి దేవునికి నేను నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా టెస్టిమనీని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, రెవరెండ్ సమర్పణ్ కుమార్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం పంచుకోవడానికి మీ ముందు ఉన్నాను. నా సాక్ష్యం ఏమనగా, నా ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్మీడియట్లో నాకు స్టమక్లో అల్సర్స్ లాంటివి వచ్చినాయి. దానివల్ల ఇంటర్మీడియట్ నా ఎడ్యుకేషన్ అంతా చాలా కొలాప్స్ అయిపోయింది. పర్సంటేజ్ కూడా చాలా తక్కువ వచ్చింది నేను బయటకు వచ్చేసరికి, ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చేసరికి. అండ్ నేను డిగ్రీ జాయిన్ అయిపోదాం అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఎంసెట్కి అనే ఇంజనీరింగ్కి అప్లై చేసి ఉన్నాను. అలా చేసినప్పుడు దేవుడు అన్న గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి నేను అప్పటికి దేవుడి సన్నిధానంలో ఉన్నాను. దేవుడు నన్ను విడవక ఎంసెట్లో మంచి ర్యాంక్ని దయచేసి 2 లక్షల మంది రాస్తే నాకు 29,000 ర్యాంక్ ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఒక మంచి కాలేజీలో నన్ను దేవుడు ప్లేస్ చేశాడు. అందుని బట్టి వందనాలు. అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మిగలకుండా ప్రభు నా కృప చూపించి ద బెస్ట్ CGPAతో నేను ఇప్పుడు బయటికి రావడానికి నా దేవుడు నా కృప చూపించి ఉన్నాడు. నా సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపి ఉన్నాడు. అండ్ నేను బీటెక్లోంచి ఇంత బయటకు వస్తాను, ఇంత బెస్ట్ CGPAతో ఇంత పర్సంటేజ్తో బయటకు వస్తాను అనుకోలేదు. అంతకన్నా గొప్పగా నాకు నా దేవుడు ఆయన సేవ చేస్తున్నా కాబట్టి నాకు ఒక జాబుతో బయటికి రావడానికి సహాయం ఇచ్చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడే ఒక మంచి ప్లేస్మెంట్తో దేవుడు నాకు సహాయం దయచేశాడు. అలాగే నాకు అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అలా నేను తబలా ప్లే చేస్తాను, నాకు ఎవరు నేర్పించలేదు. కానీ దేవుడు నాకు అలా ఆ తలాంతునిచ్చి నేను ఇలా ప్లే చేయడానికి నన్ను ఇక్కడ నిలవబెట్టి ఉన్నాడు. అలాగే ఇంకొక చివరి మాట, నేను నా కాలేజ్లో ఎప్పుడు ఫైనల్ ఇయర్స్ సెమీ క్రిస్మస్ చేస్తారు. నేను అనుకున్నాం, ప్రభా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను, ఇలా మా సెమీ క్రిస్మస్ చాలా బాగా జరిగితే, ఎందుకంటే మేము లీడ్ తీసుకున్నాం కాబట్టి. ఎప్పుడు ఫైనల్ ఇయర్స్ అనేవాళ్ళు సెమీ క్రిస్మస్కి లీడ్ తీసుకుంటారు. అంటే కాలేజెస్లో ఫ్యాకల్టీ అంత లీడ్ ఏం తీసుకోరు. సో మేము తీసుకున్నాము, ఒక 5-6 మెంబర్స్ కలిపి లీడ్ తీసుకుని నుంచున్నాము. ఎక్కువ మంది సపోర్ట్ కూడా ఉండదు మాకు. 2,000 మంది మధ్యలో సెమీ క్రిస్మస్ చేయడం అంటే చాలా భారముతో కూడినది, ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ఖర్చు పెట్టాలి. కానీ ఎంత జరిగినా కానీ దేవుడు మా తోడుగా ఉన్నాడు. ఒక 5-6 మెంబర్స్ టీం లీడ్తో ముందుకు సాగాం. దాంట్లో నేను ఒకడిని. డైలీ ప్రేయర్ చేసేవాళ్ళం. దేవుని సేవ చేస్తే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు వస్తాయో ఆ రోజు నాకు తెలిసింది. ఆ రోజు మేము ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసామో అప్పటి నుంచి చూసుకుంటే డేట్ కోసం వెతుకుతుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సెమ్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు పెట్టుకోవాలో అద్దుకోవాలో. కానీ దేవుని ప్రార్థన చేస్తే ఒక డేట్ని మాకు ఇచ్చి ఉన్నాడు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే యాక్సెప్టెన్స్ వచ్చింది. అలాగే దానిలోనే పెట్టుకున్నాం. అలా ఎన్నో శోధనలు వచ్చినా కానీ దేవుని మమ్మల్ని ముందుకు నడిపించాడు. ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే లీడ్ తీసుకున్నాం, బడ్జెట్ లేదు. అలాంటి దేవుని డైలీ 1 మంత్ రోజు ఈవినింగ్ 1 అవర్ ప్రేయర్ చేసుకునే వాళ్ళం. అలా ఈవినింగ్ ప్రేయర్ చేసుకున్నప్పుడు మేము జస్ట్, దేవుడా మాకు ఒక 45,000 చాలు నీ సన్నిధి, మా కాలేజ్లో నీ సేవ చేయడానికి, ఏదో ఈవెంట్ చేయడం కాదు, ఒక ఆత్మను రక్షించడానికి మీరు మాకు సహాయం దయచేయండి, ఒక 45,000 వస్తే చాలు ప్రభువా అని చెప్పి ప్రేయర్ చేశాము. ఆయన వాగ్దానం ఉంది కదా, ఊహించిన వాటికంటే అధికంగా ఇస్తానని. ఇంకా తర్వాత రోజు సెమీ క్రిస్మస్ మేము ఇవాళ, తర్వాత రోజు ఎంత పేమెంట్ సెటిల్ చేయాలి కదా, ఇవాళ మొత్తం వచ్చిన అమౌంట్ అంతా చూసుకుంటే స్పాన్సర్స్తో కలిపి 1,10,000 దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. అది నేను నా జీవితం, నా సాక్ష్యం. అది నేను కాలేజీలోనే అనుకున్నాను, నేను ఎప్పుడైతే ప్రభా మీ సేవ చేస్తున్నామో నీ సాక్షిగా నేను నిలబడతానని సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. ఎన్నో గొప్ప కార్యములు చేశాడు నా పట్ల దేవుడు. నన్ను ఇక్కడ నిలబెట్టి, ప్రభు నేను ఎక్కడైతే అనర్హుడినే, కానీ దేవుడు నన్ను పట్టుకుని ఇటు జీవితాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. నేను ఒకటే నమ్ముతాను, దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టడానికి నేను ఈ సంఘంలో చేసిన సేవ మాత్రమే, నేను సంఘంలో తబలా కొట్టడం కానీ ఏది చేసినా దేవుని వల్లే సాధ్యమని చెప్పి నేను నమ్ముచు ఇవాళ నేను రక్షింపబడటం జరిగింది. అందును బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు కూడా ఎంతో మంచి హృదయంతో ఎన్నో మంచి మాటలు చెప్పి ఉన్నారు, మంచి గైడెన్స్తో నేను ముందు సాగి ఉన్నారు. ఒక చిన్న పాటతో నేను ముగిస్తాను నా సాక్ష్యాన్ని.
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. మరి ఒకటి మీకు చెప్పడం మర్చిపోయా. నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన నన్ను ఇక్కడ నిలవబెట్టింది. నా తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి నా కోసం నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాళ్ళ యొక్క అనుదిన ప్రార్థన, నా తల్లి నడిపింపు, ప్రతి ఒక్క రోజు నన్ను దేవునిలో నడిపించి, మరి ఒకటి చెప్తున్నాను, December 31 నేను తీసుకుంటానని మా అమ్మగారితో చెప్పిన తర్వాత అమ్మగారు అన్నారు, ఆర్ యూ ప్రిపేర్డ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. అప్పుడు నేను ఇంకా నిజంగా చెప్పాలంటే నేను ప్రిపేర్ అవ్వాలా. ఈ 3-4 మంత్స్లో దేవుడు ఎంతో నాకు నేర్పించాడు. ఆయనకి ఇష్టం లేనిది నా జీవితం నుంచి తీసేశాడు. అలాంటి జీవితాన్ని నాకు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నా కృప సహాయం దయచేశాడు. ఆయన అనుకున్న దాన్ని నా జీవితంలో సహించి ఆయన సాక్షిగా నన్ను ఈ చోట నిలవబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్.